సంజు తన సీట్ సంగతి ఇంట్లో అందరికీ చెప్పి తెగ సంబరపడుతూ ఉంది. ఆ విషయం వాళ్ళ అమ్మమ్మతో చెప్పడానికి రాత్రి వైజయంతి గదిలోకి వెళ్తుంది. అమ్మమ్మ, బావ నాకు నా డ్రీమ్ యూనివర్సిటీలో సీట్ ఇప్పించాడు తెలుసా? వైజయంతి నవ్వుతూ. మరేమనుకున్నావు? నా మనవళ్ళంటే. అబ్బో, మీ మనవళ్ళు గ్రేట్. నేను కూడా ఒప్పుకుంటున్నాలే. ఇంకా 2 ఏళ్ల చదువా? నీకు ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకున్నానే. ఇప్పుడేం పెళ్ళి? కోర్సు అయిపోయాక చేసుకుంటా. మేము చూడాలా, నువ్వు చూసుకున్నావా? ఇప్పుడేంటి నీ బాధ? ఎప్పటికైనా నేను చేసుకునేది నీ మనవన్నే కదా. ఇంతకీ వాడికి చెప్పావా? ఒప్పుకున్నాడా? ఆర్యన్ బావకి అంతా చెప్పాను. తను చూసుకుంటానన్నాడు. నువ్వేమి టెన్షన్ పడకు. నీ మనవడి పెళ్ళి నాతోనే. అప్పుడే మంజుల పాలు తీసుకుని గదిలోకి వచ్చి ఇచ్చి వెళ్తుంది. మంజులకి వాళ్ళ మాటలు టెన్షన్ కలిగిస్తాయి. ఆర్యన్కి పెళ్ళైపోయింది, మళ్ళీ పెళ్ళంటారేంటి? ఆర్యన్ ఒప్పుకోవడం ఏంటి అని తనలో తానే పిచ్చి పిచ్చిగా ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటుంది. ఒకరోజు సిరి తన ఫ్రెండ్ పెళ్ళి అని బెంగళూరు వెళ్తుంది. సిద్ధు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆర్యన్ ఆఫీస్ కాల్ మాట్లాడి పిచ్చ చిరాకులో రెడీ అవుతుంటే సాగర్, నిన్నకు ఒక విషయం అడుగుతాను, కోపగించుకో కదా. ఏంటి జాను? నేను నీ మీద ఎందుకు కోపగించుకుంటాను? త్వరగా చెప్పు బేబీ. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది. అది ఈవినింగ్ ప్రీతి మ్యారేజ్. నేను వెళ్ళి జస్ట్ ఇలా కనపడి ఇలా వచ్చేస్తాను. అసలే చిరాగ్గా ఉన్న ఆర్యన్కి కోపం వస్తుంది. జాను, నో, అది కాదు సాగర్. ప్రీతి ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేసింది. అమర్ కూడా చాలా బాధపడుతున్నాడు. నేను వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. జాను, ఇంత బుద్ధి తక్కువగా ఎలా ఉంటావు? నాకు వాడంటే అస్సలు నమ్మకం లేదు. ఆ రాస్కల్ నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. నువ్వు మరీ అంత ఫుల్లా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. సాగర్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నాటకాలు ఆడుతున్నారో, ఎవరు మంచి వాళ్ళు కూడా తెలుసుకోలేనంత పిచ్చిదాన్నా నేను? కాదే, ఎంత చెప్పినా ఇంకా వాడేదో మహాత్ముడైనట్టు వాడి వైపు మాట్లాడుతున్నావు చూడు. నువ్వు ఒక మూర్ఖురాలివి. నీకు బుర్ర అనేదే లేదు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేసి నన్ను ఎత్తి మీదకి తెస్తావు. ఆఫీస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా? నిన్ను చూడనా, అవి సాల్వ్ చేసుకున్నా. నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తావు? నోరు మూసుకుని ఇంట్లో ఉండు అంటాడు కోపంగా. సమీర ఈగో బాగా హర్ట్ అవుతుంది. సాగర్, అసలు ఏమనుకుంటున్నావు? నేను టార్చర్ పెడుతున్నావా? నువ్వు చెప్పినట్టు ఆడడానికి నేనేమన్నా బొమ్మనా? అసలు నన్ను రెస్ట్రిక్ట్ చేయడానికి నువ్వెవరు? నేను వెళ్తాను అంటుంది పంతంగా. జాను, వాడెవడో ఈడియట్ కోసం కట్టుకున్న మొగుణ్ణి నాతో గొడవ పడుతున్నావా? ఆర్ యు మ్యాడ్? నా ఇష్టాలతో పని లేకుండా బలవంతంగా పశువు మెల్లో పసుపు తాడేసినట్టు నువ్వు నా మెల్లో తాళి కట్టావు. వాడు కట్టాలనుకున్నాడు. ఇద్దరు చేయబోయింది ఒకటే కదా. కాకపోతే నువ్వు ముందు తాళి కట్టావు, అదే తేడా. నువ్వు చేస్తే మంచి, అవతల వాళ్ళు చేయబోతే పాపమ్మా. జాను, హద్దు మీరుతున్నావు. వాడు నేను ఒకటేనా? నా దృష్టిలో ఇద్దరికి పెద్ద తేడా లేదు. నీది ప్రేమ అయితే అతనిది ప్రేమే అని మాట్లాడబోతున్న సమీని మాట్లాడకు అన్నట్టు చేయెత్తి, చాలు, ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. నిన్ను పిచ్చిగా ప్రేమించాను. నాకు బాగా బుద్ధి చెప్పావు. నా ప్రేమ విలువేంటో తెలిసేలా చేసావు అని కోపంగా సమీర మొహం కూడా చూడడం ఇష్టం లేనట్టు వెళ్ళిపోతాడు. ఎవరు పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతాడు. సమీర కాసేపటికి తేరుకుని తను ఏం మాట్లాడిందో అర్థమై, అనవసరంగా సాగర్కి కోపం తెప్పించాను అని ఆర్యన్కి ఫోన్ చేస్తుంది. ఆర్యన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా ఉపయోగం ఉండదు. ఏడుస్తూ గదిలోనే ఉండిపోతుంది. సిద్ధు, ఆర్యన్ ఎక్కడా? తెలియదు డాడ్. మీటింగ్ టైం అవుతుంది, కాల్ చేయి. చాలాసార్లు చేశాను డాడ్, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి సమీరకు కాల్ చేసి కనుక్కో. సిద్ధు సమీరకి కాల్ చేస్తాడు. సమీర తన గోలలో తానుండే ఫోన్ లిఫ్ట్ చేయదు. సిద్ధు విసుగొచ్చి మంజులకి కాల్ చేస్తాడు. మామ్, బాయ్ ఎక్కడా? ఇందాకెప్పుడో వచ్చాడు. ఆఫీస్కి రాలేదా? రాలేదు మామ్. ఏమైందో తెలీదు. ఇంపార్టెంట్ మీటింగ్ కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. అన్నయ్య వెళ్తే అన్ని చోట్ల కనుక్కున్నా, కానీ ఎక్కడా లేడు. మంజుల కంగారుగా. సమీరతో గొడవ పడ్డట్టున్నాడ్రా. చాలా కోపంగా వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఓ గాడ్. సిద్ధు అని విజేంద్ర పిలిచేసరికి ఫోన్ పెట్టేసి వెళ్తాడు. మంజుల ఆర్యన్కి ఫోన్ ట్రై చేస్తూ కంగారు పడుతూ ఉంటుంది. మధ్యాహ్నం దాకా చూసి సిద్ధుకి కాల్ చేస్తుంది. సమీర మధ్యాహ్నం కూడా ఫోన్ ట్రై చేసి కలవక సిద్ధుకు ఫోన్ చేస్తుంది. సిద్ధు, మీ అన్నయ్య ఎక్కడున్నాడు? తెలీదు బాబీ, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. బాయ్ ఏమైపోయాడో తెలియలేదు. నేను డాడ్ అటెండ్ అయ్యాం. ఎక్కడున్నాడో కనుక్కొని చెప్తాను.
సమీర తన మీద కోపంతోనే ఆర్యన్ ఇలా చేశాడని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సాయంత్రం అయినా ఆర్యన్ జాడ తెలీదు. సమీర గదిలో ఒక్కటే ఉండలేక కిందకొస్తుంది. మంజుల సమీరను చూసి కోపంగా దగ్గరకొచ్చి, నీ వల్లే నా బిడ్డ ఏటో పోయాడు, వాడు రాకపోవాలి, అప్పుడు చెప్తా నీ పని అంటుంది. మంజు, ఏంటా తొందరపాడు, నీ కొడుకైతే తనకి భర్త, చూసి మాట్లాడు. సమీర ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. మనసు బాలేక వైజయంతి గుడికెళ్తుంది. మంజుల ఏడుస్తూ సిద్ధుకు, విజయేంద్రకి ఆర్యన్ ఆచూకీ తెలిసిందేమో అని కాల్ చేస్తుంది. కానీ తెలియలేదు అని చెప్పేసరికి ఏడుస్తూ ఉంటుంది. మంజుల మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఆర్యన్కి ఏదో జరగబోతుంది అని మనసుకు అనిపిస్తుంటే భయంగా గుమ్మం వంక చూస్తూ కూర్చుంది. ఒక కొరియర్ బాయ్ వచ్చి ఆర్యన్ పంపాడని ఒక కవర్ ఇస్తాడు. మంజుల అది తీసి చూస్తే అందులో ఏవో ఫోటో ఉంటాయి. ఆ ఫోటోలు చూసి మంజుల షాక్ అవుతుంది. తర్వాత కోపంగా సమీర అని గట్టిగా పిలుస్తుంది. మంజుల పిలుపుకి ఉలికిపడి లేచి మంజుల దగ్గరకు వస్తుంది సమీర. ఏంటత్తయ్య, ఏమైంది? మంజుల కోపంగా సమీర చెంప మీద లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది. అనుకుని పరిణామానికి సమీర బిత్తరపోతుంది. ఏడుస్తూ, అత్తయ్య ఏమైంది, ఎందుకు కొట్టారు అని అడుగుతుంది. ఛీ, ఎవరే నీకు అత్తయ్య? ఇంకోసారి నన్ను అలా పిలిచావంటే నరికి పోగులు పెడతాను. ఎంత నటించావే నంగనాచిలా. నా కొడుకు నీకేం తక్కువ చేశాడే? ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ దాన్ని తెచ్చి అందలం ఎక్కిస్తే నువ్వు నా కొడుకు కళ్ళు గప్పి ఇంకొకటితో కులుకుతావా? మంజుల సమీర మాటలకి సమీర కోపం పీక్స్కెళ్తుంది. వింటున్నానని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. నా మీద అడ్డమైన నిందలేస్తే ఊరుకోను అంటుంది. నిందలేయాల్సిన అవసరం నాకేంటే? ఇదిగో నీ భాగవతం చూడు అని ఫోటోలు మొహాన విసిరి కొడుతుంది. అవన్నీ కింద పడతాయి. అందులో అసభ్యంగా ఎవరో అబ్బాయితో సమీర ఉన్నట్టు ఫోటోలు ఉంటాయి. అవి చూసి సమీరకి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఉన్న చోటునే కూలబడుతుంది. ఏడుస్తూ, ఇదంతా అబద్ధం, ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు, అసలు వాడెవడో నాకు నిజంగా తెలియదు అంటుంది ఏడుస్తూ. ఆహా, నటించింది చాలు. నీ నాటకాలు ఇంకెవరి ముందన్నా పోయి బంగారం లాంటి మరదల్ని ఇంట్లో పెట్టుకొని దాన్ని కాదని నేను చేసుకున్నందుకు వాడికి తగిన శాస్తి చేసావు. చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నీ గురించి తెలిసి తట్టుకోలేక నా బిడ్డ ఏటో వెళ్ళుంటాడు. అందరికీ నీ గురించి తెలియాలని ఈ ఫోటోలు ఇంటికి పంపించాడు. ఏంటి మీరు అనేది? ఈ ఫోటోలు సాగర్ పంపించాడా అంటుంది బలవంతంగా మాటలు కూడా తీసుకొని. అవును, నాకే ఇలా ఉంటే పాపం తాళి కట్టినవాడు వాడికి ఎలా ఉందో పాపిష్టిదానా అని సమీర జుట్టు పట్టుకొని లేపి ఈడ్చుకుంటూ బయటకి లాక్కొస్తుంది. సమీర ఎంత బతిమాలుతున్నా వినకుండా సమీరని ఈడ్చి బయటకి నెట్టుతుంది. సమీర, అత్తయ్య ఒక్కసారి నా మాట వినండి. సాగర్ వచ్చేదాకా నన్ను ఉండనివ్వండి. ఒకసారి సాగర్తో మాట్లాడనివ్వండి అని ఎంతగానో ప్రాధేయపడుతుంది. ఏంటి నువ్వు ఇంకా మాట్లాడేది? నా కొడుక్కి నువ్వు అంటేనే ఇష్టం లేదు. వాడు సంజనని ఇష్టపడుతున్నాడు. త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా చేస్తాం. పోయి చావు. ఇంకెప్పుడు నా కంటికి కనపడకు. మీరు అబద్ధం చెప్తున్నారు. నా సాగర్ ఎప్పటికీ అలా చేయడు. నిన్ను నమ్మేసాల్సిన అవసరం నాకు లేదు. నా కళ్ళతో నేను చూశాను. నా చెవులారా వాళ్ళ మాటలు విన్నాను. వెళ్ళు, మా వాడి కంటికి కనపడనంత దూరం వెళ్ళు అని గేట్ మూసేసి లోపలికి వెళ్ళిపోతుంది. మంజుల మాటలు సమీర మనసును ముక్కలుగా కోసేస్తూ ఉన్నాయి. ఆ ఫోటోలు మాటలు చెవుల్లో పదే చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి. అన్నిటికన్నా ఇదంతా ఆర్యన్ చేశాడనే మాట సమీరకి మింగుడు పడ్డం లేదు. ఎటెళ్తుందో ఎలా వెళ్తుందో కూడా తెలియకుండా అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉంది. నడుస్తూ చూసుకోకుండా జనసంచారం లేని దిశగా వెళ్ళిపోతుంటే వేగంగా ఒక లారీ వచ్చి సమీరని గుద్దేసింది. ఆ దెబ్బకి సమీర ఎగిరి అంత దూరాన పడింది. తలకి బలమైన గాయం తగిలింది. పొట్టకి డివైడర్ తగిలింది. సమీరకి ఒక్కసారిగా కడుపులో ఉన్న బిడ్డ గుర్తొచ్చి భయం వేసింది. విపరీతమైన నొప్పులతో తనకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయాయి. సమీర చెప్తూ ఉంటే అక్కడ వింటున్న వాళ్ళ అందరి కళ్ళు చెమర్చాయి. సమీర తన పొట్ట మీద చేపెట్టుకుని నా బిడ్డ అని ఏడుస్తూ ఉంటుంది. ఆర్యన్ సమీరని హగ్ చేసుకుని ఏడుస్తూ, సారీ జాను, ఐఎమ్ వెరీ సారీ.
నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి, మన బిడ్డని కోల్పోవడానికి నా చేతగానితనమే కారణం. సారీరా, ప్రామిస్ రా, ఇంకెప్పుడు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అని ఇంకా గట్టిగా గుండెలకి అదుముకుంటాడు. అందరూ వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. ఆర్యన్, సమీర ఒకళ్ళ కౌగిల్లో ఒకరు తమ బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. హర్ష కోపంగా, మంజుల ఆంటీ నిజానిజాలు తెలుసుకోకుండా నా సమీ గురించి అలా ఎలా మాట్లాడారు? రాత్రిపూట తనని ఇంట్లో నుండి గెంటేస్తారా అని కోపంగా గోడను గుద్దుతాడు. సిద్ధు కూడా చాలా బాధగా ఉంటుంది. సమీరని ఇంత దారుణంగా వాళ్ళ అమ్మ అవమానించింది అన్న విషయం వాళ్ళని బాధ పెడుతుంది. సమీర ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం మంజుల అని తెలుసు, కానీ ఇంత జరిగింది అని వాళ్ళకి తెలియదు. హర్ష, ఆర్యన్ కూడా సమీరని అనుమానించాడా అని అడుగుతారు. లేదు, బాయ్ కళలో కూడా బాబీ మీద అనుమానం పడలేదు. మామ్ వల్ల బాబీ వెళ్ళిపోయిందని తెలిసి బాయ్ ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా మామ్తో మాట్లాడడం కూడా మానేశాడు. అన్నయ్య, వదినాల అవడం, అన్నయ్య సమీర కోసం పిచ్చివాడైపోవడం, నేను ఇక్కడ ఉండలేక అమెరికా వెళ్ళిపోయాను. ఇప్పుడు సమీ వచ్చిందని నేను వచ్చాను. సమీర కొంచెం సర్దుకున్నాక ఆర్యన్ని విడిపించుకుని దూరం జరుగుతుంది. ఆర్యన్ కింద సమీర కాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళలో తల పెట్టుకుని నడుముని గట్టిగా పట్టుకుని సమీర వంక చూస్తూ, జాను ప్లీజ్, జరిగిన వాటిని నేనేమీ మార్చలేను, కానీ నీ బాధకు కారణమైన వారిని, నా బిడ్డని నిన్ను నాకు దూరం చేసిన వాళ్ళను నేను వదిలిపెట్టను అని అంటాడు. సమీర అక్కడి నుండి లేచి నించుని, సాగర్, ఆ ఫోటోలు నువ్వు పంపలేదు కదా, నువ్వు నన్ను అని మాట్లాడలేక ఆగిపోతుంది. ఆర్యన్ కళ్ళ నిండా నీళ్ళతో, నేను పంపలేదు జాను, నేను నీ గురించి దేవుడే దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను జాను. నాకు తెలుసు నువ్వు నన్ను తప్ప ఎవరిని నిన్ను తాకే అవకాశం కూడా ఇవ్వవని. మన ఇద్దరిని వేరు చేయడానికి ఇదంతా చాలా ప్లాన్డ్గా చేశారు జాను. నాకు చాలా భయం వేస్తుంది ఆర్యన్. అత్తయ్య, ఇంకా నువ్వేం బాధపడకు జాను. ఎవరి గురించి ఆలోచించాల్సిన పనే లేదు, ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను కావాలని నీ నుండి దూరంగా ఉంచుతున్నావని. ప్లీజ్ జాను, నాకు దూరంగా ఉండకు, నా ప్రాణం పోతుంది. నీకోసం, నీ చూపు కోసం, మాట కోసం, ప్రేమ కోసం అనుక్షణం తప్పించిపోతున్నా. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను విడిచి ఉండలేను జాను అని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, అప్పుడంటే ఏం జరుగుతుందో అంచనా వేయలేకపోయాను జాను. ఇప్పుడు ఫుల్ క్లారిటీతో ఉన్నా. కొన్ని రోజులు అంతే, వాడిని ఫినిష్ చేసేస్తా. నాకు తెలుసు నువ్వు వాడిని వదిలిపెట్టవు. జాగ్రత్త సాగర్, ఈసారి నీకు దూరమై బ్రతికే ధైర్యం నాకు లేదు. ఈసారి నిన్ను దూరం చేసుకుని బ్రతికే శక్తి నాకు లేదు. నువ్వు టెన్షన్ పడకు జాను. మన ఇద్దరం కలిసిన ఈ హ్యాపీ మూమెంట్లో రాత్రి ఇస్తానన్న ముద్దేదో ఇప్పుడు ఇచ్చే బేబీ. సాగర్, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అని ఇంకేదో అనుభూతున్న సమీ పెదాలను ఆర్యన్ లాక్ చేస్తాడు. సమీర కూడా ముద్దుని ఎంజాయ్ చేస్తూ ఆర్యన్ని గట్టిగా హత్తుకొని కోఆపరేట్ చేస్తుంది. ఆర్యన్ తన ఇన్నాళ్ళ ఎడబాటుని, ఎదురుచూపుని, ప్రేమని ఒక్క ముద్దులోనే చూపిస్తాడు. పెదవులు చేసే యుద్ధంలో ఊపిరాడక ఆర్యన్ని దూరం నెట్టి జరుగుతుంది సమీర. ఆర్యన్ ఫాస్ట్గా దగ్గరకు వచ్చి, ఐ కాంట్ జాను అంటాడు. నాట్ నౌ అని బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న సమీర వంకే ఉసురుమంటూ చూస్తూ రాక్షసి అనుకుంటాడు. బాయ్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్యన్ సమీర వైపు చూస్తూ, ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలని ఏమీ లేదు. జాను నా దగ్గరే సేఫ్గా ఉంది, అది కూడా పూర్తిగా నా పాత జానులా. ఈ మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. చాలా అలసిపోయా. ఐ నీడ్ ఏ బ్రేక్ అంటాడు నవ్వుతూ. అందరూ షాక్తో మొహాలు చూసుకుంటారు. సమీర మాత్రం గుడ్ డెసిషన్ అంటుంది. జాను, సిరి, మీరు వెళ్ళి స్నాక్స్, కాఫీ తీసుకురండి, అందరం సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుందామని సిరికి సైగ చేస్తాడు ఆర్యన్. రా సమీ, వెళ్దాం అని సమీరని తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళగానే హర్ష, సిద్ధు ఆర్యన్కి చెరో పక్కన కూర్చుని చెప్పమన్నట్టు చూస్తారు. వాళ్ళ మొహాల్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఆర్యన్. సిద్ధు ఆర్యన్ భుజం మీద తలపెట్టి, బాయ్ చెప్పు, లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది అంటాడు. ఆర్యన్ సిద్ధు తల నిమిరి, నువ్వు టెన్షన్ పడక సిద్ధు, ఇన్నాళ్ళు జాను సేఫ్టీ కోసం ఆలోచించా,
ఇప్పుడు జాను సేఫ్గా ఉంది. ముందు మన గ్యాంగ్ మొత్తానికి మిథున ఎక్కడుందో కనుక్కోమను. తను ఎక్కడున్నా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడికి తీసుకురావాలి. మిథున మన చేతికి దొరికాక అప్పుడు మొదలవుతుంది వాడికి కౌంట్ డౌన్. ముందు మిథున సంగతి చూడు. అలాగే అన్నయ్య, ఎక్కడున్నా గాలించి తెచ్చిన ముందు నిలబెడతా. జాను చాలా భయపడిపోతుంది. తన ముందు మీరేం మాట్లాడద్దు. ఎటువంటి చిన్న ఇబ్బంది కానీ ప్రమాదం కానీ జాను దరిదాపులోకి రావడానికి వీల్లేదు. ఆ విషయం నాకు వదిలే అన్నయ్య. వదిన సేఫ్టీ నా బాధ్యత. ఇది ఇంకెవరికి చెప్పను. నేనే 1000 కళ్ళతో కాపలా కాస్తాను. నన్ను దాటి ఏది వదిన దాకా రాలేదు. అవును ఆర్యన్, సమిని నేను సిద్ధు కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కానీ ఎంతో డేరింగ్గా ఉండే సమి ఎందుకు ఇలా భయపడుతుంది? తనకేదో అవుతుందని భయపడడం లేదు. కేవలం నాకు దూరం అవుతానేమో అని బాధపడుతుంది. ఇప్పుడు నేను తనతో ఉండడం చాలా అవసరం. అదంతా నేను చూసుకుంటా. సిరి, సమీర స్నాక్స్, కాఫీ తీసుకుని వస్తారు. అందరూ క్యాజువల్గా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారు. జాను, బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి బేబీ. సమీరకి తనకి జరిగిన అవమానం, మంజుల మాటలు గుర్తొచ్చి నర్వస్గా ఫీల్ అవుతుంది. అది చూసిన ఆర్యన్ సమీర భుజాల చుట్టూ చేతులేసి, జాను, నువ్వు అంత నర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మన గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాను. నేను ఉండేదే నీ ఇల్లు. నీకు ఇబ్బంది కలిగించే మాటలు కానీ మనుషులు కానీ అక్కడ ఉండరు. ట్రస్ట్ మీ అంటాడు. ఆర్యన్ మొహంలోకి చూస్తూ సరే అని చెప్తుంది. అందరూ కిందకు వచ్చి కవిత వాళ్ళకి చెప్పి బయలుదేరుతారు. ఆర్యన్, సమీర, సిరి, హర్ష గెస్ట్ హౌస్కి వెళ్ళి డోర్ బెల్ కొడతారు. ఒక అమ్మాయి తలుపు తీస్తుంది. ఆ అమ్మాయిని చూసిన సిద్ధు కోపంతో ఎందుకు వచ్చావు అని అరుస్తాడు. సిద్ధు అని ఆర్యన్ పిలవగానే సైలెంట్ అయిపోయి లోపలికి వెళ్తాడు. వెనకే అందరూ వెళ్తారు. సిరి సంజుని చూడగానే హక్ చేసుకుని, ఎన్ని రోజులైంది, ఎలా ఉన్నావు సంజు అంటుంది. నేను బాగున్నా, నువ్వు అని సమీరని చూసి సంజు సమీర దగ్గరికి వెళ్ళి కళ్ళ నిండా నీళ్ళతో అక్క ఎలా ఉన్నావు అని చేతులు పట్టుకుంటుంది. బాగున్నా సంజు, నువ్వు? సంజు ఏడుస్తూ, నన్ను క్షమించక్క. అత్తయ్య నా మాటలను అపార్థం చేసుకునేలా మాట్లాడింది. నీకు అవమానం జరగడానికి నేను కూడా కారణమయ్యాను. నా ఆర్యన్ బావ మీద అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు అంటుంది. ఏడవకు సంజు, నాకు తెలుసు అలాంటి ఉద్దేశం నీకు కానీ సాగర్కి కానీ లేదు అని. నాకు బాగా తెలుసు. నా సాగర్ నన్ను తప్ప ఎవరిని కల్లో కూడా ప్రేమించడు అని. ఆ ఫొటోస్ చూసిన షాక్లో అత్తయ్య మాటలకి మైండ్ సరిగా పనిచేయక వెళ్ళాను. బ్యాడ్ లక్, యాక్సిడెంట్ అయింది. అయినా నేను వచ్చేసాను కదా, నువ్వేం బాధపడకు. ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు. అయినా సంజు ఏడుస్తూనే ఉంటుంది. ఆర్యన్ ఏడుస్తున్న సంజుని, నువ్వు ఇలాగే ఏడుస్తుంటే మా తమ్ముడి కోసం చక్కగా నవ్వే ఇంకో అమ్మాయిని చూస్తా అంటాడు నవ్వుతూ. బావా. సిద్ధు ఆర్యన్ దగ్గరకు వచ్చి, బాయ్, మనకు తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అందరూ సిద్ధుని చూసి పగలబడి నవ్వుతారు. హర్ష అయితే సోఫాలో కూలబడి మరీ నవ్వుతూనే ఉంటాడు. అందరూ నవ్వుతుంటే సంజు సీరియస్గా మొహం పెట్టుకుంటుంది. సిద్ధు ఉడుక్కుంటూ, ఇప్పుడు నేనేమంత పెద్ద జోక్ వేశాను మీరు ఇలా నవ్వడానికి అంటాడు. సమీర సిద్ధు దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, సిద్ధు సాగర్ వాళ్ళ తమ్ముడు అంటే ఎవరు? ఇంకెవరు బాబీ? వన్ అండ్ ఓన్లీ సిద్ధార్థ్ వర్మ. నేనే కదా. అప్పుడు పెళ్ళి కూడా నీకే కదా. నాకు పెళ్ళా? అది రాక్షసితోనా? నువ్వు బాయ్ దూరం అవడానికి కారణమైన ఈ డెవిల్ని నేను కల్లో కూడా పెళ్లి చేసుకోను అంటాడు ఆవేశంగా. సంజు కూడా కోపంగా, నీకు పెళ్ళంటూ జరిగితే అది నాతోనే, లేకపోతే ఈ జన్మంతా బ్రహ్మచారి బతికే, సన్యాసమే గత అవుద్ది అంటుంది. నిన్ను చేసుకోవడం కంటే సన్యాసుల్లో కలవడం బెటర్. ఏం తక్కువ నాకు? ఏమీ తక్కువ లేవు, అన్నీ ఎక్కువే ఉన్నాయి. అందుకే. సిద్ధు, ఏంటిది? లేకపోతే దీంతో నాకు పెళ్ళేంటి బాబీ? చిన్నప్పటి నుండి ఇదంటేనే నాకు మంట. సిద్ధు, నువ్వేమీ చెప్పడానికి వీల్లేదు. నువ్వు నా మాట కాదనవనే ధైర్యంతో నేను సంజుకి మాట ఇచ్చాను. నువ్వు పెళ్ళి చేసుకోవాల్సిందే. అన్నయ్య, నీ మాట కోసం పైనుండి దూకమన్నా, నా ప్రాణం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తా. ప్లీజ్ పెళ్ళి మాత్రం వద్దన్నయ్య. సిద్ధు, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? వాడి బొంద, వాడికంత సీన్ లేదమ్మా. ఎవరినైనా కొట్టడం, బెదిరించడం, వాళ్ళ అన్నకి ఎదురొచ్చిన వల్ల అంతూ చూడడం, అవే వచ్చు. ప్రేమ అలాంటివి మా వాడి ఒంటికి పడవమ్మా. మావయ్య, ఏరా నేను చెప్పింది నిజమేగా?
సిద్ధు వాళ్ళ డాడీని హెల్ప్ చేస్తుంది అంతేగా అంటాడు సినిమాస్టిక్ స్టైల్లో. సిద్ధు, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకడం చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని కాదనకూడదు. నా విషయంలో ఎవరి తప్పు లేదు. అలా జరగాలి అని ఉంది, జరిగిపోయింది. దానికి నేను ఎవరిని నిందించదలుచుకోవట్లేదు. ఒక్కసారి నీ మనసుతో ఆలోచించు. నీకు కూడా సంజు అంటే ఇష్టమే అంటుంది. రే సిరి ఎలాగో నాకు సంజు కూడా అంతే. తనను వేరే ఇంటికి ఎలా పంపాలా అని బాధపడుతుంటే తను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. తను నీకు పర్ఫెక్ట్ జోడీరా, నా మాట విను అంటాడు ఆర్యన్. నేనేమనుకున్నా ఏం లాభం, మీరంతా నన్ను ఊబిలోకి తోయడానికి ఫిక్స్ అయ్యారుగా. నేను అనడానికి ఏముంది, మీ ఇష్టమే నా ఇష్టం. సంజు కోపంగా సిద్ధుని కొడుతుంది. చూడు సిరి, నువ్వైనా నన్ను కాపాడు. ఇప్పుడే నన్ను చూడు ఎలా కొడుతుందో. సిరి సంజు చెవి మెల్లి తిప్పుతూ, ఏంటే మా అన్నయ్యని కొడుతున్నావు? నువ్వేం టెన్షన్ పడకన్నయ్య, నేనుండగా దీని పప్పులేమీ ఉడకవు. సంజు నవ్వుతూ, నువ్వు ఎన్నాళ్ళుంటావు? పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతావు కదా. అవును, ముందు సిరి పెళ్ళి, తర్వాత నాది. అర్జెంటుగా బావని వెతకాలి అంటాడు సిద్ధు. సిరి సైలెంట్ అయిపోతుంది. హర్ష కంగారు పడతాడు. సాగర్, నేను ఒక విషయం చెప్పాలి. హర్ష, సిరి ప్రేమించుకుంటున్నారు అంతేనా? సమీర ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అంటుంది. సిరి, అన్నయ్య, అది మీరు చెప్పకపోతే నా చెల్లెలు ఏం చేస్తుందో, ఎవరిని ప్రేమిస్తుందో కూడా తెలుసుకోలేని పిచ్చివని అనుకున్నారా మీరు ముగ్గురు? సాగర్, నీకు చెప్దామని అనుకున్నా కానీ కుదరలేదు. విజయేంద్ర నవ్వుతూ, అయితే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకసారే చేద్దాం, ఏమంటావు ఆర్యన్? చేసేద్దాం. సిద్ధు నవ్వుతూ హర్షను పట్టుకుని, రే బావా, నువ్వు నిజంగా కూడా నాకు బావ అయిపోయావురా. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. సిరి కూడా మా ఇంట్లోనే ఉంటుంది. హర్ష నవ్వుతూ, నన్ను చేసుకున్నాక మీ ఇంట్లో ఎలా ఉంటుంది? నాకేం పర్లేదు బావా. సిరిని నువ్వు పంపకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నేను కూడా అక్కడే ఉంటా. సమీర నవ్వుతూ, హర్ష, నీకు డబుల్ బొనాన్జా అంటుంది. రే సిరి రాకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం నిజంగా రారా. ఈ మధ్య ఎప్పుడు చూడు మీ అన్నతోనే ఉంటున్నావు. ఓ బావా, నాకు సిగ్గేస్తుంది అంటాడు సిగ్గు. వాళ్ళ మాటలకు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పిల్లల్ని అంత సంతోషంగా చూసిన విజయేంద్రకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సమీర చూసి, ఏంటి మావయ్య అంటుంది. ఎన్ని రోజులైందమ్మా వీళ్ళని నవ్వుతూ సంతోషంగా ఉండడం చూసి. ఆర్యన్కి తెలుసు ఇంట్లో అందరినీ ఎలా సంతోషంగా ఉంచాలో. ఏ కష్టం మా దాకా రాకుండా అందరికీ సంతోషాన్ని పంచుతాడు. కానీ మా సంతోషమే వాడు. నువ్వు లేవు, వాడి మొహంలో నవ్వు మాయమైంది. నువ్వు వచ్చాకే వాడు నవ్వు చూడగలిగాను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి అంటాడు ఎమోషనల్గా. నిజం బాబీ, నువ్వు వెళ్ళిన దగ్గర నుండి బాయ్ కడుపు నిండా తినలేదు, కంటి నిండా నిద్రపోలేదు. ప్రతి నిమిషం నీ ధ్యాసలోనే గడిపేవాడు. నిన్ను చూశాకే బాయ్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. సమీర కళ్ళు నిండు కుండలుగా మారిపోయాయి. ఆర్యన్ అక్కడ వాతావరణం తేలిక చేయడానికి, జాను, నీ చేత్తో వంట చేయవా, తినాలనుంది. ఇప్పుడే చేస్తాను అని కళ్ళు తుడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. వెనకే సంజు, సిరి వెళ్తారు. విజయేంద్ర అక్కడే సోఫాలో కూర్చుంటాడు. ఆర్యన్ వాళ్ళు కూర్చుంటే జై కనిపిస్తాడు. జై, నువ్వెప్పుడొచ్చావు? నేను చూడనే లేదు. జస్ట్ ఇప్పుడే వచ్చా ఆర్యన్. సరేరా కూర్చో అని కూర్చోబెట్టి మాటల్లో పడతారు. సమీర, మావయ్య, నీ చేత్తో అల్లం టీ తెమ్మా. అలాగే బాబీ, మాకు కూడా. సరే అని టీ పెట్టి తెచ్చి ఇస్తుంది. అక్కడ జైని చూసి, నువ్వేంటి ఇక్కడ అంటుంది కోపంగా. జై మాట్లాడబోయేంతలో ఆర్యన్, జాను ఇలా రా అని లోపలికి తీసుకెళ్తాడు. సాగర్ ఆ రోజు ఫోటోలో ఉంది అతనే. అతను ఇక్కడెందుకున్నాడు? నేను అతని పక్కన ఫోటోలోకి ఎలా వచ్చాను? జాను, ఆ ఫోటోలో ఉంది నువ్వు కాదు, మిథున, అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. మిథున? మొన్న హాస్పిటల్లో మావయ్యతో పాటు ఒక అతను లోపలికి వచ్చారు కదా, ఆయన నవీన్ గారు. వాళ్ళ అమ్మాయి మిథున అచ్చం నీలాగే ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు మిథునలా వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు. జై మిథునని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ ఫోటోలు వాళ్ళవే. నేను మిథునలా అక్కడుంటే మరి మిథున ఏమయ్యింది? ఆ ఫోటోలు నీ పేరుతో అత్తయ్యకి ఎవరు పంపించారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? జాను, అవన్నీ వదిలే, నేను చూసుకుంటా, స్ట్రెస్ అవ్వకు. నేను త్వరలోనే అంతా క్లియర్ చేస్తాను. నువ్వు మాత్రం నన్ను చూసుకో. సమీర ఆలోచిస్తూ తల తిప్పి చూసేసరికి ఒక పెద్ద సెల్ఫ్ నిండా మందు బాటిల్స్ ఉంటాయి. అవి చూసి, సాగర్, ఏంటిదంతా? ఇన్ని బాటిల్స్ ఇంట్లో ఎందుకున్నాయి? ఎవరు తాగుతున్నారు ఇంతగా? జాను, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పద, ఆకలేస్తుంది, వంట చేద్దు కానీ.
సమీర కోపంగా చూస్తూ సిద్ధు సిద్ధు అని పెద్దగా అరుస్తుంది. ఆ అరుపులకు ఏమైందా అని సిద్ధుతో పాటు అంతా వస్తారు. ఏమైంది బాబీ? ఏంటి ఇన్ని బాటిల్స్? ఎవరు తాగుతున్నారు? మీ అన్నయ్యనా? కాదు బాబీ, నేనే. సిద్ధు, కోపం తెప్పించకు, నిజం చెప్పు. అది అది నువ్వు నానుస్తున్నప్పుడే అర్థమైంది మీ అన్నయ్యని. మొత్తం తీయించి బయటపారే. ఇంకెప్పుడైనా ఇవి కనిపించినా, మీ ఇద్దరిలో ఎవరైనా తాగారని తెలిసినా మీ సంగతి తెలుస్తాను అని కోపంగా కిచెన్లోకి వెళ్తుంది. రే, మీ బాబీ వచ్చేలోపు తీయించమన్నానుగా, ఎందుకురా నన్ను ఇలా బుక్ చేసావు? ఈ రాక్షసి ఇప్పుడు నన్ను చంపేస్తుంది. జై నవ్వుతూ, ఆర్యన్, నువ్వు సమీరకు భయపడుతున్నావా? హౌ ఫన్నీ. అంత నవ్వకు, నీకు పెళ్ళయ్యాక తెలుస్తుందిలే. బ్యాచిలర్గా ఉన్నప్పుడు భయపడక్కర్లా, భార్య వచ్చాక మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిందే, ఇది రూల్ అని వచ్చేస్తాడు. సమీర, సిరి, సంజు వంట చేసి అన్నీ అరేంజ్ చేసి అందరినీ పిలుస్తారు. సమీర, సిరి, సంజు అందరికి వడ్డిస్తూ ఉంటారు. సమీర ఆర్యన్ పక్కన నించుని కొసరి వడ్డించి తినిపిస్తుంది. వాళ్ళని చూస్తూ జై సరిగ్గా భోజనం చేయడు. ఆర్యన్ జైని గమనిస్తాడు. అందరూ తిన్నాక ఆర్యన్, సమీర, సంజు, సిరి తింటూ ఉంటే సమీర పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటాడు. జై మనసంతా అతలకుతలం అయిపోతుంది. తన మొహంలో కోపం, అసహనం, బాధ స్పష్టంగా కనిపిస్తుంది. తన మొహంలో ఎటువంటి ఫీలింగ్స్ కనపడకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా జై ఆ పని చేయలేకపోయాడు. బాల్కనీలో నించుని గార్డెన్ వైపు చూస్తూ ఉన్నాడు. జై, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు ఆర్యన్, ఊరికే నించున్నా. జై, బాధపడకు. నువ్వు చెప్పకపోయినా నీ మనసులో బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు ఆ బాధను నేను అనుభవించా. నా అదృష్టం, నా జాను తిరిగి నా జీవితంలోకి వచ్చింది. అలాగే నీ మిథునాన్ని కూడా నీకు అప్పచెప్పే బాధ్యత నాది. కానీ ఎటు నుండి ఇది మొదలు పెట్టాలో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. కానీ ఒక్క మాట, మిథునాన్ని మాత్రం నీకు అప్పచెప్తాను, అది ఎంత కష్టమైనా. థ్యాంక్ యూ ఆర్యన్, నా బాధ అర్థం చేసుకున్నందుకు, నాకు సహాయం చేస్తున్నందుకు. నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మిథున లేకుండా జీవించడం నా వల్ల కావట్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.